అందరికీ నమస్కారం. జగన్‌కి కలిసొచ్చిన కాలం చంద్రబాబు, పవన్ వల్లే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలంటేనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఏ పార్టీ ఎలాంటి విజయం సాధిస్తుందో చెప్పడం కష్టం. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో అద్భుతమైన విజయం సాధించింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి పథకాన్ని వారి ఇంటికే చేరేటట్టు చేశారు. అలాంటి జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన సేవలకు మళ్ళీ ఆయనే గెలుస్తారని చాలామంది భావించారు. కానీ చివరికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి జగన్ ఓటమి పాలయ్యారు. మరి నిజంగానే టీడీపీ కూటమి సొంతంగా గెలిచిందా అంటే అది కాదు. ఇటు పవన్ మరోవైపు బీజేపీని కలుపుకొని ఎన్నికల బరిలోకి వెళ్ళింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి వారి వైపుకు తిప్పుకుంది. ఇలా పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి ఎంతో కలిసి వచ్చి విజయం సాధించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలుచుకున్నారు. ఆయన ఈ 21 స్థానాల నుంచి 175 స్థానాల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసే బలం తెచ్చుకోవాలి. దానికోసం టీడీపీని ఆసరాగా తీసుకుని ఈ 5 ఏళ్లలో జనసేన పార్టీని గ్రామం నుంచి మొదలు పట్టణాల వరకు గట్టిగా విస్తరించాలని ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరిస్తే మాత్రం తప్పక టీడీపీకి డ్యామేజ్ అవుతుందని చెప్పవచ్చు. పవన్ కాస్త రాజకీయాల్లో బలపడితే మాత్రం ఆయన అనుకున్న ప్లానింగ్ తప్పక ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు. ఇన్ని తెలిసిన వీరు 5 ఏళ్ల పాటు కలిసి ఉండే అవకాశం ఉందా? ఒకవేళ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల వరకు గట్టిగా బలపడితే మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలుపుతాడా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ విధంగా టీడీపీ కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి 5 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు. కానీ జనసేన 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో బలపడితే మాత్రం తప్పక టీడీపీకి నష్టమని చెప్పవచ్చు. ఈ విధంగా ఉన్న ఓట్లను టీడీపీ జనసేన వైపు టర్న్ అయితే మిగతా ఓట్ షేరింగ్ అంతా వైసీపీకి ఉంది. వైసీపీ ఇప్పటికీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఒంటరి పోటీ చేసిన దాదాపు 40% ఓటు షేరింగ్ సాధించింది. నైతికంగా విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఏవైనా కలతలు ఏర్పడితే మాత్రం తప్పక జగన్మోహన్ రెడ్డికే ప్లస్ అవుతుంది. ఆయన ఎప్పటికైనా ఒంటరి పోటీ చేయడమే ఆయన పార్టీకి మేలు అనేది అర్థం చేసుకోవాలి. సొంత అన్నదమ్ములే కలిసి ఉండలేని ఈ రోజుల్లో డిఫరెంట్ నినాదాలతో పార్టీలు పెట్టుకున్న ఈ నాయకులు 5 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళీ కలుస్తారా అనే నమ్మకం అయితే చాలామందికి లేదు. ఈ విధంగా కూటమిలో కలతలు ఏర్పడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పక భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి పవన్ చంద్రబాబు వల్ల భవిష్యత్తులో చాలా గెలుపైతే ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.